గుడ్ మార్నింగ్. నేనైతే నైట్ వచ్చి శనగలు నానబెట్టానండి. శనగల కర్రీ చేద్దామని నైట్ శనగలు నానబెట్టాను. ఎంత బాగా నానయ్యండి. శనగలు అయితే బాగా నానింది. శనగలన్నీ నానినాక మళ్ళీ అట్లా మిక్సీకి వేసుకున్నాను. మిక్సీలో ఏం వేసుకున్నానికి కొబ్బరి, టమాటా, ఎర్రగడ్డ, కొన్ని ధనియాలు, చెక్క, లవంగా అన్నీ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. మళ్ళీ నూనెలో వచ్చి మళ్ళీ ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ అన్నీ వేసి ఇదండి నూనెలా ఇలా బాగా మగ్గిస్తూ ఉన్నాను. ఓకేనండి. ఇది ఇలా బాగా బ్రౌనిష్ రావాలా. అంతా బాగా బ్రౌనిష్ అయినాక ఇప్పుడు మనము ఈ పేస్ట్ అంతా మిక్సీకి ఆడించుకున్నాం కదండి. ఈ పేస్ట్ అంతా మిక్సీకి ఆడిచ్చేసేసుకోవాలన్నమాట. మిక్సీకి ఆడిచి పెట్టేశాను. ఇంకా దాంట్లో వేసేసానమాట అండి. ఇట్లాంటి పేస్ట్ అంతా ఇలా మొత్తం ఇంకా నూనెలో కూడా వేసేసానండి. పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ అవన్నీ వేసాను కదా. ఇంక పేస్ట్ అంతా మిక్సీకి ఆడించుకున్నాకండి ఇది కూడా నూనెలో బాగా వేసి బాగా కొంచెం మగ్గాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఆల్రెడీ కొంచెం ఆయిల్ బాగా ఉడికిందండి. ఇలా బాగా మగ్గితే కొంచెం నూనెలో బాగా తేలితే పచ్చివాసన పోతుందన్నమాట. ఇప్పుడు శనగలు ఉన్నాయి కదండి. ఈ శనగలు కూడా బాగా కడుక్కొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంక శనగలన్నీ దాంట్లో వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం ఒక గ్లాసు 1 గ్లాసున్నర అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ఎక్కువ వాటర్ ఉండకూడదు. కర్రీ కొంచెం లైట్గా ఉండాలి. కర్రీ చపాతీలకి చాలా బాగుంటుందండి. చూసారా, ఇంకా అన్నీ నేను ఇలా వేసేసుకున్నాండి. కడిగేసి ఇంక ఇలా తీసేసాను. ఇంక ఇవన్నీ దీంట్లోకి వేసేసుకోవాలండి. ఓకేనండి. ఇలా వేసేసానమాట. ఇంకా ఇలా వేసేసినాక ఇలా ఇది కూడా బాగా వెంటనే విజిల్ పెట్టకూడదు. కొంచెం ఉడకాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలా బాగా ఉడికియాలి. ఉడికించినాక వాటర్ వేసి కొంచెం ఉప్పు, కారము అవన్నీ కావాలంటే మసాలా అంతా వేసేసిన ఉప్పు, కారం వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టాలండి. చూసా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసావా, మంచి కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసినాక వాటర్ వేసేసి కొంచెం ఏమంటారు కారం పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసాను. కొంచెం ఎక్కువ వాటర్ ఏదో 1 గ్లాస్ వాటర్ వేసాను అంతే అండి. ఇంకా మస్తు కర్రీ అంతా ఇలా అయ్యిందండి. బాగైంది కదండి. ఇంకా నేను చపాతీ కూడా చేశానండి. చపాతీలకి ఈ శనగల కర్రీ చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.